సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. ప్రియమైన వారులారా,
ప్రతి వారం మీరు ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్నందుకు ప్రభునామమున అందరికీ వందనాలు. తప్పక మీరు నరాల శెట్టి వారి పాలనలో ఉన్నటువంటి ది లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధనకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 యోహాను 4వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో 223 పేజీలో ఉన్నటువంటి 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. కాబట్టి మేము తండ్రి క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాం. సైతాను దాడి నుండి, సైతాను శోధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి నాయన మీరు మమ్మల్ని తప్పించి క్షేమంగా సౌఖ్యంగా ఉండే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. నిన్ను హత్తుకుని అలాగ జీవించి అనేక మందిని ప్రభా నీ వద్దకు తీసుకుని వచ్చేవారుగా చేయండి. అయోగ్యాన్ని నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ లోకంలో దేవుని సంబంధులు, సైతాను సంబంధులు ఇద్దరు ఉంటుంటారు. అయితే దేవుని సంబంధి అన్నా అయి ఉండాలి, లేకపోతే సైతాను సంబంధి అయినా ఉండాలి. ఎలా తెలిసిద్ది దేవుని సంబంధులు అంటే? ఏదో బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకుని ప్రార్థనకి వెళ్ళటం, ఆ మీటింగ్ ఈ మీటింగ్ తిరిగితే దేవుని సంబంధులు కాదు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటారో వారు దేవుని సంబంధులు. వారు ఆత్మానుసారంగా జీవిస్తారట. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అలాగా సైతాను సంబంధులైనటువంటి వారు శరీరానుసారులుగా ఉంటారు. శరీర ఇచ్చలు నెరవేర్చుకోవటానికి వారు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంటారు. ఆత్మానుసారులు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు అని గ్రహింపు కలిగి ఎంతో భయము భక్తితో నిందారహితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం శరీరానుసారులుగా ఉన్నామా, ఆత్మానుసారులుగా ఉన్నామా? శరీరానుసారులు సైతాను సంబంధం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువే ఆ మాట చెప్పాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు అని చెబుతా ఉన్నారు. ఈ సైతాను సంబంధులు ఎప్పుడు అబద్ధాలాడటం, వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపణ చేయటం, అలాగా సైతాను ఇచ్చలు నెరవేర్చేవారుగా ఉంటుంటారు. అయితే ప్రభువు చెబుతున్నాడు, మీరు పిల్లలైనటువంటి మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి సైతాన్ని జయిస్తాం, సైతాన్ని ఇచ్చల్ని చితకదొక్కేటువంటి వారుగా చేస్తాడు. కాబట్టి గొప్పవాడు కాబట్టి మనకు భయం ఉండదు. ఒక గొప్పవారు బలవంతులైనటువంటి వారు మన పక్షాన ఉన్నారనుకోండి, మనం భయపడతాం. మన అక్కో లేకపోతే మన అన్నో మన కొట్టడానికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు వారికంటే బలవంతులైనటువంటి మన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇగో అక్క కొడుతుంది, అన్న కొడుతున్నాడని తల్లిని ఆశ్రయిస్తాం. అబ్బాయి ఊరుకో అన్నప్పుడు
తనకంటే బలవంతురాలు కాబట్టి తల్లి వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు నెమ్మదిగా ఉండం, ఇప్పుడు కూడా చూద్దామని రెచ్చగొడతాం. ఎందుకంటే నీకంటే బలవంతులైనటువంటి వారు నాకు అండగా ఉన్నాడు అని ఎలాగ చేస్తారు. అలాగే శక్తి కలిగినటువంటి వాడు, బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, సైతాన్ని చితకదొక్కినటువంటి వాడు, మరణపు ముళ్ళు విరిచినటువంటి వాడు, పునరుద్ధానుడై 3వ దినాన్ని మృత్యుంజయుడై లేచినటువంటి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం సైతానికి భయపడక్కర్లేదు, సైతానికి బానిసలుగా ఉండలేం. మనం గనక ప్రభు సన్నిధికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకుంటే ప్రభు ఎలాంటి విడుదల ఇస్తాడో ఈ మొదటి యోహంలోనే మనం చూస్తాం. మొదటి యోహను 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపలను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి గొప్ప దేవుడైనటువంటి ఆ ప్రభువుని మనం ఆశ్రయించి ఆ ప్రభువుని శరణదొచ్చి మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆ యొక్క నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి ఆ దేవుడు మన పాపాలను క్షమించడమే కాకుండా సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఇక సైతానికి మనం బానిసలుగా ఉండలేం, సైతానికి భయపడేటువంటి వారుగా ఉండం, వాడిని జయించేటువంటి వారుగా ఉంటాం. సహజంగా పెద్దవాళ్ళని చూసినప్పుడు మనం ఎంతో భయపడతా ఉంటాం. కానీ దేవుడు మనలో ఉంటే గొల్యాతు 6 మూరల జాండు ఉన్నాడంట, ఆజానుబాహుడు. అందరూ భయపడ్డారు. సౌలు అబ్బాయి అదిగో గొల్యాతుని గనక హతమార్చగలిగితే, ఫిలిష్తీయుడైన గొల్యాతుని హతమారిస్తే అర్ధరాజ్యం ఇస్తాను, అందమైన నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ఏవేవో ఇస్తానని చెప్పినా కూడా ఎవరూ సాహసించలేకపోయారు, భయపడ్డారు. కానీ చిన్నవాడైనటువంటి దావీదు ఏవో సున్నతి లేనటువంటి వాడు, దేవుని బిడ్డలను తిరస్కరించేటువంటి వాడికి ఎందుకు భయపడాలి? మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి వాడిని జయిస్తాడనేటువంటి ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను వెళ్తా అంటే, అబ్బాయి నువ్వు కంటికే ఆనలేదు, చిన్నోడివి. వాడు ఆజానుబాహుడు, బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు. నీ కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు కానీ వాడు చిన్నప్పటి నుండి కత్తి ఎలా తిప్పగాళ్ళో తెలుసుకున్నటువంటి వాడు. చాలదు నువ్వు బాలుడు అని అలాగా ఆ నిరుత్సాహపరిచినప్పుడు దావీదు చెబుతాడు, అయ్యా అంత తేలిగ్గా అంచనా బాకండి, నేను చిన్నవాడినైనా ఆ గొర్రెలను కాచుకునేటప్పుడు సింహం వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుని వెళ్తుంది, దాన్ని తరిమి పట్టుకుని మీదకొస్తే చీల్చి పడేశాను. అలాగే ఎలుగుబంటి వచ్చింది, చీల్చి పడేశాను. సౌలు అంటున్నాడు, అబ్బాయి కల్లోనా అన్నాడు. కల్లో కాదండి నిజంగానంటే, అమ్మో బాబు సింహాన్నే. అప్పుడు సరే ఈ పాటి ధైర్యం కూడా లేడు, పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుకు, సరే అబ్బాయి ఇతనికి పెట్టండి శిరస్త్రాణం, దట్టి, ఖడ్గం, ఆ డాలు అన్ని వాడినంటే, అయ్యా నేను మొయ్యలేను అన్నాడు. మరి నువ్వు ఎలా చేస్తావంటే, యుద్ధం యెహోవాదే. అలాగ విజృంభించాడు. నాలో ఉన్నటువంటి వాడు గొప్పవాడనేటువంటి విశ్వాసం కలిగి విజృంభించి ఒక్క దెబ్బకే, ఒక్క ఒడిస్తోనే హతమార్చాడు. అలాగే మనం సైతానికి భయపడక్కర్లేదు, కానీ మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, వాడిని చితకదొక్కేటువంటి శక్తి కలిగిన వాడు. కాబట్టి మనం ఆ ప్రభువుని ఆశ్రయిస్తే ఎంత ధైర్యం. మనం చాలాసార్లు 2వ రాజుల గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఆ సిరియా సైన్యం వచ్చినప్పుడు ఎలీషా సేవకుడు భయపడి అమ్మో ఎలాగా అని అన్నప్పుడు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్నమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. అలాగప్పుడు ఎంతో ధైర్యవంతుడయ్యాడు.
ఎంతో భయపడి గావు కేక వేసినటువంటి వాడు ఇప్పుడు ధైర్యవంతుడై మన పక్షాన ఇన్లాగా ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అగ్ని ఉంది, అగ్ని ప్రాకారం ఉంది, పర్వతాలు ఉన్నాయి. కాబట్టి అభేద్యమైన పర్వతాలు ఎక్కి వాళ్ళు రాలేరని ఎంత ధైర్యంగా ఉన్నాడో అలాగే మనం కూడా ప్రభువునందు నిలిచి ఉంటే నీతి కలిగి భక్తి కలిగి దేవునికి అయిష్టమైన కార్యాలు చేయకుండా కనుక ఉంటే ప్రభు గొప్పవాడైనటువంటి ప్రభు మనలో ఉండి మన అలా ధైర్యపరిచి సైతాన్ని చితకదొక్కేటువంటి వారుగా చేస్తాడు. కాబట్టి అపోస్తులైన పౌలు చెబుతాడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో, ఇదిగో ఇలాగ సైతాను చితకదొక్కేటువంటి వారుగా చేస్తాడు. 20వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును అని చెబుతా ఉన్నాడు. కాబట్టి వాడు ఎలాగ ఇచ్చేసినా కూడా బలవంతుడైన దేవుడు వాడిని బంధించి మన కాళ్ళ కింద పడేస్తాడు. చితకదొక్కే వాడికి ఒడ్లు మట్టగించడానికి శక్తిని దేవుడిస్తాడు. కాబట్టి మనం భయపడక్కర్లేదు. అదే చెబుతున్నాడు, పిల్లలారా ఇవో మీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు, మీరు భయపడొద్దు, అమ్మో నేనే పాటివాడిని అని మనం భయపడక్కర్లేదు. కానీ మీరు దేవుని సంబంధం, దేవుని ఇష్టం నెరవేర్చేటువంటి వాడు, దేవునికి భయపడేవారు. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి సైతాన్ని చితకదొక్కే. ఇంకెక్కడ ఉంటాడు? దేవుని సేవకులు ఎప్పుడు చెబుతుండేవారు, వేకునే లేచి ప్రార్థన చేస్తుంటే సైతాన్ని అంటే ముక్కు మీద బలంగా గుద్దినట్టంట. ముక్కు అదిరిపోయే రక్తం గారినప్పుడు అమ్మో ఇప్పుడే ముక్కు అదరగొట్టాడు, ఇంక చింతకాయ పచ్చలాగా చితకదొక్కుతాడని పారిపోతాడు. మరి అలా వేకుని లేచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు మనలో ఉండాలంటే ఆ గొప్ప దేవుడు మనతో ఉండి మనకు బలం ఇచ్చి జయం ఇవ్వాలంటే మనం ప్రార్థనా పరులు అవ్వాలి. ఏదో మాటకారులు గాను లేకపోతే ఏదో ఆ నేర్పరులుగా కాదు, అది మన పనికిరాదు. ప్రభువు మనలో ఉండాలంటే ముఖ్యంగా పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు ప్రభువు మనలో ఉండి గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా చేస్తాడు. ఈ 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయును అని చెబుతా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే వాడిని లయం చేయటానికి. వాడు అనేక మంది మనుషుల్ని మాయ మాటలు చెప్పి ఆ ఉచ్చులో బిగించి ఈడ్చుకుపోతా ఉన్నాడు. ఒకడు త్రాగుడికి, ఒకడు వ్యభిచారానికి, ఒకడికి జోదానికి, ఒకడు ఇంకా అక్రమం చేయటానికి, నరహత్యలు చేయటానికి సైతాండులకు ఈడ్చుకుపోతా ఉన్నాడు. మరి వాడి బారి నుండి మనం తప్పించుకోవాలంటే బలవంతుడైనటువంటి ప్రభుని ఆశ్రయించినప్పుడు సైతాండు ఏం చేయలేడు. వాడు అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవు. అలాగే ఎదిరించేటువంటి వారుగా ఉండాలి. మనలో ఉన్నటువంటి వాడు బలవంతుడైన దేవుడు. కాబట్టి వాడి జిమిక్స్కి మనం భయపడక్కర్లేదు. వాడేసేటువంటి ఆ యొక్క తంత్రాలకి మనం భయపడక్కర్లేదు. ఏవో మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి దావీదు ఎలాగ ధైర్యంతో ఆ గొల్యాతుని హతమార్చాడో అలాగే సైతాన్ని చితకదొక్కేటువంటి వారుగా దేవుడు చేస్తాడు. అలాంటి శక్తిని, అలాంటి సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు అనుగ్రహించి గొప్ప జయమిస్తాడు. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. మరి నువ్వు జయించారా? ఆ శోధని జయించారా? సైతాను మీకు ఏదో ఇచ్చేసి, ఏదో ముసుగేసి, ఉచ్చేసి, బిగించి ఇడ్చుకెళ్తున్నాడు. కానీ వాడిని జయించేటువంటి శక్తి నీలో ఉందా? ప్రార్థన చేస్తే ప్రభువు ఆ ఉచ్చు నుండి విడిపిస్తాడు, ఆ యొక్క చీకటి క్రియల నుండి విడిపిస్తాడు. అలాగా ఆ అపవాదిని లైవ్ చేసి తప్పించుకుని పోయే విధంగా చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి భయపడక్కర్లేదు, బెదిరిపోవక్కర్లేదు. గొప్ప దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను సైతాన్ని జయిస్తాను. ఆ దావీదు ఎలా చెప్పగలిగాడు? అలాగ ధైర్యంతో ఉండి ప్రార్థనతో సైతాన్ని చితకదొక్కి జయం పొంది అనేక మందికి ఆదర్శంగా, అనేక మందికి సాక్షులుగా ఉండి ప్రభుని మహింపరుద్దాం. కాబట్టి దేనికి మనం భయపడక్కర్లేదు.
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ యొక్క ఈ మొదటి యోహానులోనే ఎన్నో కార్యాలు జయమిచ్చినటువంటి వాడుగా మనం చూస్తాం. దేవుని 5వ అధ్యాయం, మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవను పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు అని చెబుతా ఉన్నాడు. సైతాన్ని దగ్గర రావాలంటేనే భయపడిపోతాడు, రాలేడు, పారిపోతాడన్నమాట. ఇదివరకు దేవుని సేవకులకు ఒక దర్శనం వచ్చిందంట. కలరా దెయ్యాలు వచ్చి ఆ పేటంతా ఆ కలరా వ్యాధి కలుగు చేస్తూ ఉంటే దేవుని సేవకులు ఆ ప్రార్థన కంచి ఉందంట, అగ్ని ప్రాకారాలు. అక్కా చెల్లెలు అనుకుంటున్నాయంట. అక్క చెబుతుందంట, అమ్మాయి చెల్లి నువ్వు మంచి వయసులో ఉన్నావు, బలంగా ఉన్నావు, అగ్ని ప్రాకారాన్ని ఎగిరి దూకెళ్ళి ఆ పేటలో కలరా రోగాలు కలుగు చేయమని చెప్పిందంట. చెబితే ఆ సైతాన్ అంటుందంట, అమ్మో నేను కాలిపోతాను, నువ్వు నాకంటే పెద్దదానివి, అనుభవం గలదానివి, ఎలాగలగా నువ్వే ఎగిరి దూకెళ్ళి రోగాన్ని కలుగు చేయని అక్కా చెల్లెలు మాట్లాడుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుని సేవకుడికి వెంటనే మెళకు వచ్చి, సైతానా కేకే తమ్ము లేచాడని పారిపోయాడు. చుట్టుప్రక్కల అందరికీ కలరా రోగాలు వచ్చినాయి, కానీ అక్కడ ముడుగు రోగం రాలేదట. కారణం ఏంటంటే అగ్ని ప్రాకారాలు అన్నమాట. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపం చేయడని ఎరుగుదును. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టడు. తను భద్రం చేసుకుంటాడు, తన బిడ్డల కొరకు ప్రార్థన చేసి కంచి వేస్తాడు. అలాగే సైతాన్ రావటానికే భయం అన్నమాట, పారిపోతాడు. ఒకవేళ అన్ని ఇళ్లలో ఏమైనా సందు దొరికిద్దామో అని అటు ఇటు ఏదో తొంగి చూస్తాడేమో, కానీ మీ ఇంటి సాయే చూడు, ఎందుకంటే ప్రార్థనా దూపం ఉంటుంది కాబట్టి. మరి అలాగ మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగ ప్రార్థన చేసి మనం భద్రం చేసుకుంటే ప్రభు మన చుట్టూ కంచి వేస్తాడు. యోబు చుట్టూ కంచి వేశాడంట, ఇంకా సైతాను ముట్టలేకపోయాడు. అలాగే మనం కూడా మన ఘటన విషయమై భద్రపరుచుకుంటే, ఇహలోక మాలిన్యం అంటకుండా మన ఘటాన్ని మనం భద్రపరుచుకుంటే బలవంతుడైనటువంటి దేవుడు మన చుట్టూ ప్రాకారంగా ఉంటాడన్నమాట. సైతాన్ ఎక్కడ కనీసం మన వైపు చూస్తానికి కూడా ధైర్యం చాలినటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి ఎందుకు భయపడాలి? ఎందుకు మనం ఈ సైతానికి లొంగిపోవాలి? ప్రభువుని మనం వేడుకోవాలి. అప్పుడు ప్రభు సహాయం చేస్తాడనమాట. ధైర్యంగా ఉండి ప్రభు మన పక్షాన చేసి నిలబడి పోరాడి వాడిని తరిమేస్తాడు, వాడు చితకదొక్కేస్తాడు. కాబట్టి అలాగ మనం దేవుని యందు ఉండేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. మనం అన్నిట్లో ఉండి దేవుడు అంటే దేవుడు ఉండడు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే ప్రభు మనలో ఉంటాడు. మనం ప్రార్థనా పనులు ఉన్నప్పుడే ప్రభు మన పక్షాన ఉంటాడు. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేసి దేవునికి అయిష్టమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు ఎంత మాత్రం మన పక్షాన ఉండడు. ఆ ప్రభు యొక్క శక్తిని మనం చూడలేం. అలాగే మనం దీనులమై ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన పక్షాన నుండి గొప్ప కార్యాలు చేస్తుంటాడు, గొప్ప జయాన్ని ఇస్తాడన్నమాట. ఒకసారి దేవుని సేవకులు ప్రార్థన చేసుకుని అలాగ బజారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆమె పెద్ద కేకేసి పడిపోయింది. అందరూ చుట్టూ గుమ్ముగూడారు, ఏమైంది ఈ మనిషికి అని. వెంటనే ఆమె వణిగిపోతూ అమ్మో అమ్మో నన్ను విడిచిపెట్టని కేకేస్తుంది. అప్పుడు దేవుని సేవకులు గ్రహించి ఆ నడి బజార్లోనే అందరూ గుమ్మిగూడనప్పుడే, దైవమా ఎవరు నువ్వంటే, నేను ఇష్టమైన కులదేవతనని చెబుతుంది. సిగ్గులేదా నీకు ఆ మాట చెప్పడానికి? నజరేయుడని యేసునామమున ఆజ్ఞాపిస్తున్న పోన్నప్పుడు అంతే బారిపోయింది. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి యేసునామం ఇంత గొప్పదా, ఇలాంటి సర్వశక్తి కలిగినటువంటిదా, మన దేవతల కంటే లేకపోతే మనం సేవించేటువంటి ఈ యొక్క ఆ దేవతల కంటే గొప్పదని వారు ఆశ్చర్యపోయారు. నజరేయుడని యేసునామమున ఆజ్ఞాపిస్తానన్నప్పుడు పారిపోయిందన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. అలాగే మనం జయ జీవితం కలిగి ఉండాలంటే దేవుడు మన పక్షాన నుండి గొప్ప కార్యాలు చేసేటువంటి యోధులుగా మనం ఉండాలంటే
మనం దేవునిలో నిలిచినటువంటి వారుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయన చిత్తం చేసి ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన్ని హత్తుకుని ఉన్నప్పుడు ప్రభువు మన పక్షాన నుండి మనలో ఉండి గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుతాడు. అలాగా ప్రభు నిన్ను బలపరిచి సైతాన్ని చితకదొక్కే శక్తివంతులుగా చేయటానికి ప్రభు శక్తిస్తాడు. కాబట్టి ఈ క్షేమకాలంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, అంగులన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ప్రభువుకు లోబడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని శరణవేడు. ప్రభు నీ పక్షానండి గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నాయన ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మీరు మాకున్నారు. కాబట్టి మేము దేనికి భయపడక్కర్లేదు ప్రభా. దావీదు చిన్నవాడైనా ఎలాగ ప్రభు నీ యొక్క ఆత్మతో నింపబడి ఆ యొక్క గొల్యాతును హతమార్చగలిగాడో అలాగే ఆ సైతాన్ని చితకదొక్కేటువంటి వారుగా మమ్మల్ని చేయండి. పరిశుద్ధత కలిగి ప్రార్థనా యోధులమై ప్రభా నిన్ను హత్తుకుని ప్రభా నిన్ను సేవించేవారుగా చేయండి. నీ యొక్క అడుగుజాడలో నడిచేవారుగా చేయండి. నీకు ఇష్టలుగా చేయండి ప్రభా. సైతాన్ని చితకదొక్కే శక్తివంతులుగా చేయండి. ఈ బిడ్డలందరూ అలాంటి శక్తిని పొంది నిన్ను మహింపటు కృపనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడండి. సర్వశక్తి కలిగిన దేవుడు మనలో ఉండి గొప్ప కార్యాలు చేయటానికి శక్తి అనుగ్రహించి ప్రభు మహిమ పొందునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన ప్రత్యేక యవనస్తుల కూటమి జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 మరియు 9290570251. మా అడ్రస్ మరొకసారి లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 92905702
251